కోరిన కోరికలు తీర్చేటువంటి కోనేటి రాయుడి వద్దకి అనేక మంది భక్తులు వారు మొక్కుకున్నటువంటి మొక్కులు స్వామివారు తీరుస్తారని, ఈ నేపథ్యంలోనే అనేక రకాలుగా కూడా భక్తులు వారి యొక్క నమ్మకాలు వాళ్ళ యొక్క భక్తి భావంతో జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. కొంతమంది ప్రతి మెట్టుకు కూడా పసుపు కుంకుమలు పెడుతుంటారు. భక్తులు మనం చూస్తున్న ప్రతి మెట్టుకు కూడా కర్పూరం వెలిగించి వారి యొక్క భక్తిని స్వామివారి యొక్క మొరపెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నెల్లూరుకి చెందినటువంటి బాలాజీ అనేటువంటి ఒక భక్తుడు ఇప్పటి వరకు దాదాపు 12 సార్లు పొర్లు దండాలు పెట్టుకుంటూ ఆ మెట్ల మార్గం, శ్రీవారి మెట్ల మార్గం గుండా, అదే రకంగా అలిపిరి మార్గం గుండా కూడా దాదాపు 12 సార్లు పొర్లు దండాలతోటి తిరుమల క్షేత్రానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు 13వ సారి పొర్లు దండాలు పెట్టుకుంటూ స్వామివారి దర్శనార్థం వెళ్తున్నారు. ఒకసారి ఆ భక్తులు ఉన్నారు, అసలు ఆయన సంకల్పం ఏంటి ఒకసారి ఆయన మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఏంటి ఈ యొక్క పొర్లు దండాలతో మీ యొక్క భక్తి ఏంటి, మీ యొక్క ఆశయం ఏంటి? సార్ మాట్లాడలేకపోతున్నాను సార్, నేను నీరసంగా వస్తుంది. ఏమని చెప్పండి సార్. కళ్ళ ముందు గోహత్యలు, మానభంగాలు, అత్యాచారాలు, డ్రగ్స్, సనాతనమైన విషం కక్కడం. ఇప్పటి వరకు కూడా అలిపిరి కింద మెట్ల మార్గం మొదటి నుంచి కూడా పొర్లు దండాలు పెట్టుకుంటూ ఈ యొక్క మెట్ల మార్గం గుండా తిరుమల క్షేత్రానికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన వల్ల మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేదు. ఒక్కసారి ఆయన సంకల్పం ఏంటి అనేది మాత్రం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. ఏడ్చేసి కన్నీరు కూడా ఆగిపోయినాయి సార్. గోమాత పాలు తాగి వడ్డీ కాసులు వాడయి ప్రపంచానికి కోటేశ్వరుడు అయ్యాడు సార్ వెంకటేశ్వర స్వామి. అలాంటి కళ్ళ ముందర గో సంతతిని కంటైనర్ల లారీలో తరలిస్తుంటే ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా గోసంతతి నాశనం అయిపోయింది సార్. సనాతన ధర్మం మీద దాడి, ఈ మత మార్పిడి, ఈ ఘోరాలు, ఈ దారుణాలు చూడలేకపోయాను సార్. అలిపిరి మెట్లపైన ఇది రావడం 5వసారి, శ్రీవారి మెట్ల మీద 8 సార్లు సార్. ఆ మెట్ల మీద 8 సార్లు, ఈ అలిపిరి మెట్ల మీద 5 సార్లు, మొత్తం 13 సార్లు సార్. అయ్యా శ్రీనివాస గోవింద, నువ్వు ఆపదలు ఉన్నప్పుడు గోమాత నీకు పాలు అందించి నిన్ను ప్రపంచానికి, నువ్వు గోమాత పాలు తాగి వడ్డీ కాసులు కూడా అయినావు, ప్రపంచానికి గొడవలు అయినావు. కానీ గో సంతతిని కళ్ళ ముందర వధిస్తుంటే, గో సంతతిని నాశనం చేస్తుంటే దయదలిచయ్య దుష్ట శిక్షణ, చిత్తరక్షణ జరగాలని ఈ కఠోరమైన సంకల్ప మహాయజ్ఞం అండి. ఇంకేం నా భార్య బిడ్డలు, నేను బాగుండడానికి ఎలాంటి కోరికలు. నా గో సంతతే గోవింద సేవ, గో సంతతే భాగవద్గీత సేవ. గోవింద అంటే గోమాత. అలాంటి గోమాత పాలు తాగి వడ్డీ కాసులు అయినావు, ప్రపంచానికి కోడసు అయినావు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది, కోట్లాది మంది వచ్చి నీకు కానుకలు సమర్పిస్తున్నారు. కానీ కళ్ళ ముందర గో సంతతిని నీకు రక్షించిన గోమాతని కంటికి కనపలేదా గోవింద అంటూ ఈ విధంగా శరీరం కాలిపోతూ, నా రక్తం నుంచి నా గోమాత పాలు తాగిన నా రక్తం కూడా తాగమని ఈ విధంగా స్వామివారికి వినియోగించుకోవడానికి రావడం జరిగింది. ఇంతకుముందు 12 సార్లు వస్తే ఏ రోజు కూడా నాకు దర్శనం బాగా కలగల. 13వసారి 12 సార్లు వస్తే ఏ రోజు కూడా గుర్తించలేదండి. ఏ రోజు కూడా దర్శనం కలగలించలేదు. అక్కడ 2 గంటలు, అక్కడ 14 గంటలు 18 గంటలు ఉన్నాను. ఇక్కడ పొల్లుకుంటా వస్తే పైకి వస్తే ఎవరు గుర్తించలేదు. ఈసారి 13వసారి మన రామాదేవమ్మ విశ్వ హిందూ పరిషత్ హిందూ చైతన్య వేదిక జేఈఓ గారికి పంపించారు. జేఈఓ గారు స్పందించారు, వెంటనే ఫోన్ చేశారు. ఈసారి టీటీడీ వెంకటేశ్వర స్వామి వారిని 13వసారి ఈ విధంగా రప్పించుకోవడం చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. శరీరం కాలిపోతు అయినా నాకు పర్వాలే, రక్తం కన్నా పర్వాలే. గోమాత రక్తమే ఏరులై పారి సముద్రంలో ఆవిరిగా మారి తాగేదానికి గంగామాతగా మారింది గోమాత. అలాంటి గో సంతతి నాశనం అవుతుంటే ఒక గోవిందుడు భక్తుడిగా ఇంతమంది హిందువులుండి కనీసము గోశాల నిర్మించలేక, గోవులను కాపాడకుండా కొండకొచ్చి గోవింద అంటుంటే
గోమాత పాలు తాగి ప్రపంచానికి ఒడ్డి కాసులయ్యాడు. గోమాత పాలు తాగి కోటేశ్వరయ్యాడు వెంకటేశ్వర స్వామి. అలాంటి గోమాత అంటే గోవింద అని అర్థం తెలియని హిందువులు ఈరోజు మార్పు రావాలా, హిందువులు చేతులు రావాలా, గోమాత రాష్ట్ర మాతగా ప్రకటించాలని నేను ఒకటి వేడుకుంటున్న కేంద్ర ప్రభుత్వాన్ని, గోవుల్ని రక్షించండి, గోవులు కాపాడండి. అంటే ప్రధానంగా ఆయన ఉద్దేశం ఒకటే, ప్రతి ఒక్కరూ భక్తులు హిందువులంతా కూడా గోవింద గోవింద అంటూ తిరుమల క్షేత్రానికి వస్తున్నారు, స్వామివారిని దర్శించుకుంటున్నారే కానీ ఆ గోవింద అన్నటువంటి నామానికి అంటే గోవులు ఏ రకంగా మనం రక్షిస్తున్నాం అటువంటి ఆలోచన కానీ విధానం కానీ ఎవరిలోనూ కనపడడం లేదన్నది కూడా ప్రధానంగా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆయనతో పాటు వచ్చినటువంటి మన కొంతమంది హిందూ సంఘ నేతలు కూడా ఉన్నారు. చెప్పండి మేడం, ఏంటి ప్రధానంగా ఈ రకంగా పొర్లు దండాలు పెట్టుకుంటూ పోవడం ఎంత టైం పడుతుంది? చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది, ఎందుకంటే మెట్ల మార్గంలో కొంతమంది భక్తులు కర్పూరం కూడా వెలిగిస్తూ ఉంటారు. ఏంటి అంతే ఇంత సంకల్పం ఏంటి అంటారు? సంకల్పము అతనిది. మనము ఊరికే సహాయము హిందూ సంఘాలుగా మెట్ల మీద నడిచి వెళ్ళడమే చాలా కష్టము, అట్లాంటిది దొర్లుకుంటూ వెళ్ళడము. ఇంకొంతసేపు పోతే అక్కడ రాడ్ వేసేసింటారు, ఆ మధ్య ప్లేస్లో దొర్లుకుంటూ వెళ్ళడం అంటే వెలిగించిన కర్పూరము ఆరిపోయింది, పసుపు కుంకుమ ఇసుక తగులుతూ అతనికి ఎందుకో ఇది 13వ వెళ్తూ ఉన్నాడు ఇట్లా కొండకి. ఈసారి ఫస్ట్ టైం మనం ఈవోకి చెప్పడం జరిగింది. ఈవో శీఘ్ర దర్శనం కల్పిస్తారు అని చెప్పి ఈవో మనకు జైవో గారు మనకు చెప్పారు. అతని ఫోన్ కూడా చేసినారు. విశేష భక్తుడు, కాలినడకను వెళ్ళే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. విశేష భక్తుడు కదా ఇతను. ఇట్లాంటి భక్తుడు ఎప్పుడైనా మనం చూసామా? చూడలేదు కదా. మరి అతనికి మనము టీటీడీ తరఫున ఏం చేస్తాము? అతనేం అడగట్లేదు మనల్ని, శీఘ్ర దర్శనం అడుగుతున్నాడు. ఇంత కష్టపడి మెట్లెక్కుతూ ఉంటే రేపు అవుతుంది, మధ్యలో సెక్యూరిటీ వాళ్ళు ఆపేస్తారు, రేపు అవుతుంది, ఏమక్కర్లేదు, శీఘ్ర దర్శనం చేస్తే అతను ప్రశాంతంగా ఇంటికి వెళ్తాడు. అతని సంకల్పం ఏమంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, హిందూ దేవాలయాలు, గోమాతను కాపాడాలి అని చాలా ప్రయాసపడుతూ ఉంటాడు. నేను 2 సంవత్సరాల నుంచి అతన్ని గమనిస్తున్నాను. హిందూ సంఘాల్లో మనము హిందూ ధర్మం కోసం పాటుపడేవాళ్ళు కాబట్టి అతనితో పాటు ఈరోజు ఇక్కడికి నేను వచ్చాను. నమో వెంకటేశాయ. అతని సంకల్పము పరిపూర్ణం కావాలని ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుని కోరుకుంటున్నాను. కుంకు వీరబ్రహ్మేంద్ర కుంకు బాలాజీ. ప్రధానంగా ఆయన సంకల్పం అంతా ఒకటే, గోవును రక్షించాలి, గోవును రాష్ట్రమాతగా కూడా ప్రకటించాలన్నది ప్రధాన ఆయన యొక్క సంకల్పం. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ 12 సార్లు ఇదే రకంగా పొర్లు దండాలు పెట్టుకుంటూ కూడా ఆయన తిరుమల క్షేత్రానికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో ఈ 12 సార్లు వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా ఎక్కడ ఎటువంటి దర్శన భాగ్యం కూడా టీటీడీ కల్పించలేదు. ఎందుకంటే అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు, ప్రపంచ నలుమూలల నుంచి వస్తూ ఉంటారు, దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి భక్తులు కూడా మోకాల మీద వెళ్ళేటువంటి ఆ యొక్క భక్తులను కూడా ఇదే అలిపిరి మార్గం కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ రకంగా ఒక విశేషమైనటువంటి భక్తి భావన తెలియజేసేటువంటి ఇలాంటి భక్తుల పట్ల కొంత టీటీడీ కూడా యోచించి అలాంటి వారికి దర్శన భాగ్యం కూడా కల్పించాలి అన్న ప్రధానంగా ఆయన సంకల్పం అంతా ఒకటే. ఏదైతే గోవును రక్షించాలి, గోవులను రక్తపాతం చేస్తూ మనం చూస్తూనే భక్తులంతా కూడా గోవింద గోవింద అంటున్నారే కానీ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఈ గో వదలను కావచ్చు, లేకపోతే గోవుల్ని తరలిస్తున్నటువంటి విధానాల పట్ల ఎవరు స్పందించకపోవడమే తనకు ప్రధాన యొక్క బాధ కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ కలియుగ వైకుంఠనాథుడికి ఈ గోవును రక్షించాలి పాలక అంటూ కూడా ఆయన విన్నపాన్ని తెలియజేసేలాగా ఆయన సంకల్పం ఇప్పటికైనా ఆలకించి వెంకటేశ్వర స్వామి కొంత మార్పుని తీసుకొని వస్తారు మనుషులు అన్నటువంటి ప్రధాన ధ్యేయంతో ఆయన ఈ సంకల్పం తీసుకొని పొర్లు దండాలతోటి తిరుమలకి వెళ్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.